సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో రామస్వామి గట్టి సమీపంలో ఉన్న ఇందిరమ్మ ఇంట్లను పరిశీలించిన రాష్ట్ర హౌసింగ్ ఎండీ విపి గౌతమ్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఈ సందర్భంగా ఎండీ విపి గౌతమ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఇండ్లను పరిశీలన చేయడం జరిగిందని, మొదటిగా 2009లో హౌసింగ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలు పెట్టడం జరిగిందని, ఆ తర్వాత 10 సంవత్సరాలు పనులు మొదలు పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇండ్లను చాలా ప్రెస్టేజ్ గా తీసుకోవడం జరిగిందని, అలాగే నిధుల కొరత ఏమీ లేదని, మొదట సంక్రాంతికి పూర్తి కావాలని చెప్పాము, కానీ పూర్తి కాలేని పరిస్థితి ఏర్పడిందని, ఫిబ్రవరి చివరి వరకు పూర్తి కావాలని చెప్పామన్నారు. నిర్మాణంలో ఉన్న 2160 ఇంట్లను పరిశీలన చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న విపి గౌతమ్. ఇప్పుడు గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యులు అప్పుడు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ లాస్ట్ 10 years ఇది అట్లానే ఆగిపోయింది. సో దీన్ని మళ్ళీ వార్ ఫుటింగ్లో తీసుకొని హౌసింగ్ మినిస్టర్ గారు పొంగులేటి గారు కావచ్చు, అట్లానే ఇరిగేషన్ మినిస్టర్ గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలనే ఒక ప్రణాళిక చేశారు. సో మీకు తెలిసినదే, అది వచ్చి అప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ని పునర్ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఫిబ్రవరి దాకా దీన్ని కంప్లీట్ చేయాలని మొన్న సెక్రటరియట్లో జరిగిన మీటింగ్లో కాంట్రాక్టర్కి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్లీ సంక్రాంతిని అనుకుని ఉండే మినిస్టర్ గారు సంక్రాంతి కంప్లీట్ చేసి ఇప్పుడు వాళ్ళకి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాము. సో ఫిబ్రవరి లాస్ట్ దాకా 80% కంప్లీట్ చేసి అప్పచెప్తామని కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము టైం టు టైం ఇది పరిశీలిస్తూ ఉంటాము. దీనికి ఫండ్స్ కూడా ఎలాంటి షార్టేజ్ లేదు, మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లానే కలెక్టర్ గారు కూడా ఇక్కడ మొత్తం కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్, ఆల్టర్నేట్ వీక్ ఆయన కూడా సమీక్ష చేస్తున్నారు, ఇన్స్పెక్ట్ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇంకా 2 monthsలో ఈ కార్యక్రమం ఇనాగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ మనకు హుజూర్నగర్ సంబంధించిన 1200 ఫ్యామిలీస్ దాకా దీంట్లో బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. డెఫినెట్లీ 2 monthsలో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసే విధంగా శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని కంప్లీట్ అయ్యాయి? ఇప్పటివరకు ఆల్మోస్ట్ 66 బ్లాక్స్ దాకా కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ 950 ఇళ్ళు దాకా కంప్లీట్ అయిపోయినాయి టోటల్ బ్లాక్స్. దాంట్లో 50% కంప్లీట్ అయిపోయినాయి. మనకు 1900 ఇళ్ళలో మనకు ఆల్మోస్ట్ 966 ఇళ్ళు దాకా కంప్లీట్ అయిపోయినాయి. స్లాబ్స్ కూడా ఆల్మోస్ట్ మనకు స్లాబ్ అయిపోతే చాలా వరకు వర్క్ అయిపోయినట్టే. సో ఈ 130 బ్లాక్స్లో మనకు 266 స్లాబ్స్ ఉంటాయన్నమాట. ఈ 266 స్లాబ్లు 230 స్లాబ్లు దాకా అయిపోయినాయి. సో ఇంకా ఒక 30-35 స్లాబ్లే పెండింగ్ ఉన్నాయి. సో అది కూడా మనకు తొందరగా నెక్స్ట్ 15-20 డేస్లో స్లాబ్ వేసే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు కాంట్రాక్టర్స్ కూడా. సో మనకు పనులు కూడా మన అనుకున్న స్పీడ్లో అవుతున్నాయి. సరే, థ్యాంక్ యూ.